వద్దనుకుంటే ఇప్పుడు మనకి ఆపరేషన్స్ ఉన్నాయేమి కానీ ఆ రోజులు వాళ్ళకి లేవు. ప్రపంచమంతా దేవుణ్ణి మరిచిపోయి బ్రతుకుతున్న దినాలు. భయం లేదు, భక్తి లేదు, పరిశుద్ధతను విస్మరించి పాపానికి పునాదులేసిన కాలాలు. దేవుని విమోచన నీడలో బ్రతకాల్సిన వాళ్ళు విచ్చలవిడితనానికి అలవాటు పడి బ్రతుకుతుంటే తండ్రికి బాధ అనిపించింది. ఇలాంటి సమాజంలో నా బిడ్డ ఇప్పుడు బిడ్డలు కనబోతుంది, నా భార్య వాడిని ఎలా పెంచాలి అని భయంతో ఉంటే ఓ కొడుకు పుట్టాడు. వాడిని తీసుకొని ఎట్లాగా పెంచాలి, సమాజానికి చెడిపోయిన సమాజంలో నా బిడ్డను పంపించి వాడిని ఎలా ఎదగమనాలి కంగారు పుట్టింది. ఇక ఆ భారం అంతా దేవునికి అప్పగిస్తూ ఆ పసిగందను చేతులకు తీసుకొని ఆకాశం ముందున్న దేవుని తట్టు చేతులు పైకి తిలగడిగాడు. భూమి అంతా శపించబడింది, కష్టం తప్ప మాకేం మిగలలేదు దేవా, కనీసం వీడిని బట్టైనా మాకు నెమ్మది ఇవ్వా అని నోవహు అని పేరు పెట్టాడు. ఏమని? నోవహు అంటే నెమ్మది. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే వాళ్ళ తీరీలు ఇలా ఉంటాయి. పిల్లల్ని కనుక్కున్నందుకు ఏదో నచ్చిన పేర్లు పెట్టరాళ్ళు. వాళ్ళు తమ పిల్లల పేర్లు భవిష్యత్తును ఆధారం చేసుకొని దేవుని చేతికి అప్పగిస్తూ పేర్లు పెడతా ఉంటారు. మరి ఇలాంటి వంశం నుండి వచ్చినటువంటి వీళ్ళు, ఈ జాతిలో పుట్టిన వీళ్ళ నైతిక విలువలు ఎటుపోయాయి, దైవికమైనటువంటి భక్తి విధానాలు ఎలా మాసిపోయాయి. జబ్బు క్షీణతని పేరు పెట్టడానికి మనకి ఇక్కడే దొరికేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ వివాహ వ్యవస్థ దాకా వాళ్ళు మంచి విశ్వాసం కలిగి ఉన్నారు, కానీ పిల్లల దగ్గరకు వచ్చేసరికి విశ్వాసపు పొలిమేర నుండి దిగజారిపోయి వారు భక్తిహీనులుగా మారిపోయినట్టు మనకి ఇక్కడే దొరుకుతున్నారు. కొన్నిసార్లు అన్నమంతా చూడకపోయినానో అన్నం ఉడికిందో లేదో మెతుకును బట్టి మనం తెలుసుకోవచ్చు. వీళ్ళ పిల్లలకి పెట్టిన పేర్లు బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే నిరీక్షణ పరిపూర్ణంగా కోల్పోయారు. ఏ పిల్లలకి అలాంటి పేర్లు పెడతారు ఎవడైనా చెప్పండి? పెట్టరు. మన దేశంలో యోధా అని పేరు పెడితే విచిత్రంగా చూద్దాం. ఎందుకు? ఇస్కరియోతు యోధా గుర్తుకు వస్తాడు కానీ లేయా కన్నా యోధా గుర్తుకు రాడు. ఎందుకంటే నెగిటివ్ వైబ్రేషన్స్కి మనం అలవాటు పడ్డాం కానీ పాజిటివ్కి ఇంకా అలవాటు పడలేదు మనం. సో ఎనీహౌ ఏదైనా ఇలాంటి పేరు పెట్టారు. కానీ ఒక మాట,